కరీంనగర్ పాటల పల్లకి కార్యక్రమం మొత్తం జోర్దార్ టాలెంట్ షో టీవీలో వస్తుంది. మన చెక్కపల్లి రవితేజ, వేములవాడ రవితేజ మామ ఛానల్ అది చూడండి. హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. కరీంనగర్లో జరుగుతున్నటువంటి పాటల పల్లకిలో అనే 12 గంటల ప్రోగ్రాంను నేర్నాల కిషోర్ అన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంను పూర్తి 12 గంటల ప్రోగ్రాంని షూట్ చేసి యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చిన ప్రతి ఒక్క సాంగ్ను, ప్రతి ఒక్క కళాకారుని కళా ప్రతిభను చూసి ఈ యొక్క వీడియోను 10 మందికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్న మాయదారి వైసమ్మో వైసమ్మా, మనం మైసారం పోదామే మైసమ్మా. అంచు దోతి కోసం పాట రాసిండు అన్న. అంత పెద్దోళ్ళు కట్టిరు, మహాబాబులు కట్టిరు. అది అంచు దోతి అని చెప్పి దాని మీద సిలికలు నేసినాం అని చెప్పి బ్రహ్మాండమైన పాటలు. కరీంనగరు కలల బిడ్డరా జిల్లా కోసం వివరిస్తూ అద్భుతమైన పాటలు. అన్న గుండేటి రమేష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. చప్పట్లతో చప్పట్లతో. కరీంనగర్ అంటేనే కళాకారులకు, కవులకు ప్రసిద్ధిగాంచినటువంటి జిల్లా. అలాగే ఒకప్పుడు కరీంనగర్ అంటే కా అంటే కత్తులు, రి అంటే రిగ్గింగులు, నా అంటే నక్సలైట్లు, గరం గరం కరీంనగరం ఉండే. కానీ ఈరోజు మన యొక్క ఈ కళాభారతి చూస్తూ ఉంటే కా అంటే కళలు, రి అంటే రివార్డులు, నా అంటే నగిషీలు, స్వరం స్వరం కరీంనగరం. కాబట్టి కరీంనగరంకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతి అద్భుతమైనదిగా ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠాన్ని అధిష్ఠించి విశ్వంబర పుస్తకం ద్వారా జ్ఞానపీఠాన్ని అధిష్ఠించిన ఏకైక నక్కవాగు నీరు త్రాగి నారాయణ రెడ్డి గారు నన్ను దోచుకొందువటే ఈ పాట రాసిండు. 1962లో మన ఎవలం ముట్టలే, నేను కూడా 69-70లో పుట్టినా. ఓకే, అయితే ఇంతమంది మహానుభావులు. అలాగే పివి నరసింహారావు గారు 14 భాషల అపర చాణక్యుడు. ఆయనే పల్లెలో ఉట్టి ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకులా ఉండి కరీంనగర్కు ఒక వన్య తీసుకొచ్చినటువంటి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. నలివేల భాస్కర్ సారు 14 భాషలలో కేంద్రీయ అవార్డును అందుకున్నటువంటి నలివేల భాస్కర్ గారు మన కరీంనగర్ జిల్లా వారు. అంటే మిగతా జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు, దయచేసి ఏమనుకోవద్దు. అంటే నేర్నాల కిషోర్ అన్న గారు ఇంతమందిని సమీకరించడానికి దాదాపుగా 30 రోజులుగా కఠోర పరిశ్రమ చేస్తూ ఇంతమంది కళాకారులను సమన్వయం చేసినటువంటి పాటల పుట్ట నేర్నాల కిషోర్ అన్న గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం సన్మానం చేసుకుందాం. అలాగే 550 మంది కళాకారులల్లా సంస్కృతి సారథి కదా మనది, మన పోరాటం చేసేది. అందులో కావాలా మన జాబ్స్. అందులో నాకు కూడా జాబ్ వచ్చింది. కానీ నాకు ఆ జాబు ప్రాముఖ్యత కాదు, నేను అంత బతకగలుగుతా. కానీ నేను రిజైన్ చేస్తే వేరే కళాకారుడికి ఉపాధి దొరుకుతున్న ఉద్దేశంతో సాంస్కృతిక సారథికి గుండెడు గుడ్ బై అని చెప్పి 17 నెలలు మాత్రమే జీతం తీసుకొని సాంస్కృతిక సారథికి రిజైన్ చేసినట్టువా. ఎందుకు? మీలాంటి కళాకారులు బతకాలి, పల్లె మట్టి ముత్యాలు బతకాలి, పల్లెలో ఉన్నటువంటి ఆనిముత్యాలు వెలుగులోకి రావాలి. అందుకే నేను రిజైన్ చేసిన. ఆ యొక్క కోరికను తీర్చడానికి మన నేర్నాల జంట అంటేనే జంట, అది పాటల జంట. అవునా? అంజన్న చరితం వినరే ఓయమ్మలు. ఎవరు వాడిరు? అన్నగారి శ్రీమతి రమాక రావాలి ఒకసారి. దాదాపుగా మేము స్టార్టింగ్లో ఆడియో క్యాసెట్లు ఉండే, అప్పుడు చాలా పాటలు మేము ఆడియో క్యాసెట్లలో పాడింది మా అక్క రమక్క. అలాగే మా మిత్రుడు, చిన్నప్పటి నుంచి మిత్రుడు, చాలా కలిసి మేము ప్రోగ్రాం చేసినాం. అందులో నాకు నచ్చిన పాట, మేము ఓటప్పుడు పాట రాసుకుంటామన్నా, సారా సారమ్మ సారా ఉందా, ఓటు ఓటమ్మ ఓటు అని మేము రాసుకుని పాడుకునే వాళ్ళం.
అంటే అంత స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి, అవునా? కాబట్టి కరీంనగరము కవుల బిడ్డరా, ఉద్యమాలకిది పురిటి గడ్డరా, రాజకీయమున పుట్టి నిల్లురా, భరతావనికే మెట్టి నిల్లురా, భరతావనికే మెట్టి నిల్లురా, భరతావనికే మెట్టి నిల్లురా. కరీంనగరము కవుల బిడ్డరా, ఉద్యమాలకిది పురిటి గడ్డరా, రాజకీయమున పుట్టి నిల్లు, భరతావనికే మెట్టి నిల్లురా, భరతావనికే మెట్టి నిల్లురా, భరతావనికే మెట్టి నిల్లురా. ఎగిరని ఎగిరని శాంతి పావురం ఎర్రకోట పైన నాయన, ఎర్రకోట పైన నాయన, ఎర్రకోట పైన నాయన. ఎగిసెను ఎగిసెను త్రివేణి సంగమ నదుల పొంగు చూడో నాయన, నదుల పొంగు చూడో నాయన, నదుల పొంగు చూడో నాయన. బల 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 హో! కళా సంస్కృతుల కమాను చూడు, గంటల గన గడియారము చూడు, గంటల గల గడియారము చూడు, గంటల గల గడియారము చూడు. పరుగులెత్తు మానేరును చూడు, వెలుగునిచ్చు ఎంటి పీసిని చూడు, వెలుగునిచ్చి ఎండి పీసును చూడు, వెలుగునిచ్చి ఎండి పీసును చూడు. ఔషధాలకు నిలయమైనది రామగిరి కిలరా నాయన, రామగిరి కిలరో నాయన, రామగిరి కిలరో నాయన. వసంతు నగరు సిమెంట్ ఫ్యాక్టరీ వాసిగాంచలిలలో నాయన, వాసిగాంచనిలరో నాయన, వాసిగాంచనిలరో నాయన. కరీంనగర్ గురించి ఇంకా చాలా పెద్దగా ఉంది పాట, కానీ చాలా మంది కళాకారులు వచ్చారు కాబట్టి ఒకే ఒక్క పాట మా కిషోర్ భాయ్ రాసినటువంటి పాట. నేను ప్రతి వేదికలో నేను ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎట్లయితే తెలంగాణ లోపల అమరుల పాట ఉండేనేమో అలాగే నేను మా పార్టీలో ఈ పాట వాడేది. ఏం పాట అది? కిషోర్ అన్న సైనికుల గురించి రాసిన పాట. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడిని సరిహద్దులో ఉండి కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి సైనికుల గురించి రాసినటువంటి పాట. పుల్వామాలో కన్ను మూస్తే, కార్గిల్లో కన్ను మూస్తే నేర్నాల కిషోర్ అన్న మెదడు చలించి గలం స్వరించి కలం ద్వారా పైకొచ్చినటువంటి బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా, మా కోసం ప్రాణాలిస్తివా. చప్పలు కొట్టాలి, సైనికుల కోసం చప్పలు కొడుతూనే ఉండాలి. పాట అయిపోరాక పాటకు అనుకూలంగా. జోహార్ అమరుల కళాకారులకు జోహార్, జోహార్. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను గన్నదో, దేశం కోసం వీర జవాన్లు చేసెను. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను గన్నదో, దేశం కోసం వీర జవాను చేసెను. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను గన్నదో, దేశం కోసం వీర జవాన్లు చేసెను. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను గన్నదో, దేశం కోసం వీర జవాను చేసెను. ఆ తల్లి పాదాలకు వందనాలులే, ఆ తల్లి పాదాలకు వందనాలులే, కన్న తల్లి పాదాలకు వందనాలులే, కన్న తల్లి పాదాలకు వందనాలులే. జై జవాను జై కిసాను నీకు సలాంలే. బడలో సైనికుడా, భారత్కు రక్షకుడా, బడలో సైనికుడా, భారత్కు రక్షకుడా. పుల్వామాలో కన్ను మూస్తివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. పుల్వామాలో కన్ను మూస్తివా ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా. ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలిస్తివా.
బాంబువైనవా భారత్ కోసం నీవు బాంబువైనవా మన దేశం కోసం మరో ఫిరంగివైనవా ఓ జవాను నీ పోరుల జయం ఉందిలే ఓ జవాను నీ పోరుల జయం ఉందిలే ఓ జవాను నీ పోరున జయం ఉందిలే ఓ జవాను నీ పోరుల జయం ఉందిలే ఇకపై నా భారత్కు భయం లేదులే పడలో సైనికుడా భారత్కు రక్షకుడా పడలో సైనికుడా భారత్కు రక్షకుడా కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా పుల్వామాలో మన కళాకారులందరికీ మీ అందరికీ ఉపాధి దొరకాలని చేస్తున్నటువంటి నేర్నాల కిషోర్ అన్న గారి ప్రయత్నంలో భాగంగా మీ అందరికీ ఉద్యోగాలు రావాలని నేను కాలేజీ చిత్రంలో రాసినటువంటి మాయదారి మైసమ్మను వేరుకుంటున్నా. చప్పాలు కొడితే మరి మాయదారి మైసమ్మ, ఎందుకంటే ఇప్పుడు వచ్చేది బోనాల సీజన్. 25 తారీఖు నుంచి అమ్మవారి బోనాలు ఆషాఢం వస్తుంది. గోల్కొండ మొత్తం దళదలుతాయి. మహంకాళి అమ్మవారికి బోనాలు ఎత్తుతారు. హైదరాబాద్ మొత్తం శివాలు ఊగుతుంది. కాబట్టి ఆ అమ్మవారిని వేడుకుంటే తప్పకుండా మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయని కోరుకుంటూ మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ 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 చలో మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ 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 కాబరబెట్టి పరేషాన్ చేసి కాబరబెట్టి గయబుగాకే మైసమ్మ జర పరేషాని చెయ్యకే మైసమ్మ చలో కాబరబెట్టి గైకుదాకే మైసమ్మ జర పరేషాను చెయ్యకే మైసమ్మ సండే వచ్చిందంటే సందడి సగమైపాయే పబ్బుల్లో బీరు లేక పసాయించిపోనాయే చదువున దృష్టి లేదు మ్యాటీలా మాట లేదు జేబుల్లో మనీ ఉన్న జల్సాలా మోజు లేదు మైసమ్మ తిరిగి పల్లెగా తిరుగుతున్నావే మైసమ్మ మైసమ్మ తీరక మొక్కులు మొక్కుతున్నావే మైసమ్మ మైసమ్మ చుట్టుపచ్చగుడు చిట్టాలు ఇచ్చిపోయే మైసమ్మ మైసమ్మ పట్టుకునే చాడ జర్రంత చెప్పే మైసమ్మ 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 కవరబెట్టి పరేషాన్ చేసి చలో కవరబెట్టి గైకుదాకే మైసమ్మ జర పరేషాను చెయ్యకే మైసమ్మ మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ చలో ఆహా సావులని కాము చేసి సరదాగా బతుకుతున్నా మతగల ఇష్యూతోనే చచ్చి సగం అవుతున్నా నడులడి ముఖాలన్నీ చిట్టులాగా మారుతున్నా చక్కనైన చుక్క ఏమో ఎక్కడుందో చిక్కదాయే మైసమ్మ పేరు లేని పోరి ఉత్తరం వేసి మైసమ్మ మైసమ్మ. గారిక దివానా చేసిపోయిందే మైసమ్మ మైసమ్మ. కాలేజీ పుస్తకాలు నిల్వదే మైసమ్మ మైసమ్మ. కంప్యూటర్ క్లాసులు మిస్ అవుతున్నాయి మైసమ్మ 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 కవరబెట్టి పరేషాన్ చేసి కవరబెట్టి గైకుదాకే మైసమ్మ జర పరేషాను చెయ్యకే మైసమ్మ కవరబెట్టి గైకుదాకే మైసమ్మ జర పరేషాను
ఆలోచించేది మిద్దె రాములు గారు. ఎందుకంటే మిద్దె రాములు గారు కరీంనగర్ జిల్లాకు ఒక ప్రత్యేకత. బోనం ఎత్తినా ఒగ్గు కథ చెప్పినా ఎట్లుంటుండే అది చివరిసారిగా ఒకడైనా తలుచుకొని నా కార్యక్రమం ముగిస్తాను. నా ఒక్క సింగిల్ది మీ అందరి ప్రోగ్రాం చూస్తా. హరి హరి బ్రహ్మాండమా అట్లకు సంచారి మత్తుల మారెళ్ళు మారడి గడ్డ మరణో తల్లి విద్య చెప్పినవాడ వీరన్నవన్లు బుద్ధి చెప్పిందానా బూనాన్సారి చదువు చెప్పిందానా సన్నమక్కాలి ఓ పార్వతి 10,000 దండవే ఆదేవి దండామా భూదేవి దండామా ఆదేవి దండామా భూదేవి దండామా ఆదేవి దండామా భూదేవి దండామా ఆదేవి దండామా భూదేవి దండామా లోకాల శంకర నీకును దండామా లోకల శంకర నీకెల దండామా లోకాల శంకర నీకల దండామా లోకల శంకర నీకెల దండామా ఊళ్ళున్న ఊరవోసు ఓ దేవతో వేల ఊరబోసు ఓ దేవతో వేల వేల వందనాలే ఓ దేవతో వేల వేల వందనాలే ఓ దేవతో ఊళ్ళున్న పెద్దలారా 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 ఎప్పుడైతే అచ్చమల్లె పూలు నిచ్చమల్లె పూలు బొడ్డు మల్లె పూలు బొసంగి పూలు సర్వ సంపంగం వల్ల దేవ కన్యారు పూలు పట్టుకొని పార్వతం ఎట్లా బయలుదేరుతుంది కళాభారతిలో పాటల పల్లకి ఎట్లా నడుస్తుంది? అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో 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 అల్లల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో అల్లల నేరాడి అల్లల నేరాడి అల్లల నేరాడి అల్లల నేరాడి ఓకే థ్యాంక్ యూ. మనందరం సెలవు మాత్రమే ఈ రోజుకు, స్నేహం మాత్రం ఎప్పటికి ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు చక్రాల రఘు అన్న గారికి, అలాగే మన యొక్క ఇంత ఉద్యమం చేస్తుండ అన్న ఎవ్వరి కుటుంబం వాడు చక్కగా చూసుకోవడానికి ఈ రోజులు జరిపిన రోజుల్లో 1,000 మందికి ఉపాధి కల్పించాలి, ప్రభుత్వ ఉపాధి కల్పించాలని నిరంతరం పోరాడుతున్నటువంటి ఈ దంపతులకు ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా చప్పట్లతో మనం సన్మానించుకుందాం. అన్న నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ వెనుక మేము ఉంటాం, కరీంనగర్ జిల్లా మొత్తం ఉంటుంది. మీకు మా హృదయపూర్వక అభిమాన ధనం ఇస్తున్నాం. అన్న అవకాశం మేము మీకు ఇచ్చేంత వాళ్ళం కాదు. మీరు మా మాట మన్నించి వచ్చి మీ మాట పాట అందించినందుకు మీకు వేల వేల కళాభివందనాలు తెలియజేస్తున్నాం అన్న పాటల పల్లకి తరఫున. ధన్యవాదాలన్న, ధన్యవాదాలన్న, ధన్యవాదాలు. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.